ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన మనము ఏం పొందుకోబోతున్నాం? ఆ పరలోక రాజ్యము, ఆ నిత్య జీవము ఎలా ఉండబోతుంది అనే కొన్ని విషయాలు మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము ఈ రీతిగా సెలవిస్తా ఉంది. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ప్రియమైన స్నేహితులారా, ఈ లోకములో జీవిస్తున్న మనలను యేసుక్రీస్తు ప్రభువారు రక్షించుకొని తన స్వరక్తమిచ్చి తిరిగి మరలా జన్మింపచేశారు. ఎందుకోసము మనల్ని జన్మింపచేశారు అంటే, ప్రతి విశ్వాసికి తెలుసు, ఆ నిత్య జీవంలో మనల్ని ప్రవేశింపచేయడానికి, తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకోవడానికి, తనతో కలిసి నివాసము చేయడానికి మనల్ని రక్షించుకున్నారు ఆయన. అయితే ఆ పరలోక రాజ్యం ఎలా ఉండబోతుందనేది కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. అది ఎలా ఉండబోతుందంటే, అక్షయమైనదిగా ఉండబోతుంది. అంటే క్షయము కానిది, ఎంత మాత్రము కూడా నశించిపోని ఆ స్వాస్థ్యములో మనం ప్రవేశించబోతా ఉన్నాం. అందుకే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, మనము దేన్ని పొందుకోబోతున్నామంటే అక్షయమైన దానిని, క్షయము కానటువంటిది, నశించినటువంటి దానిని మనం పొందుకోబోతా ఉన్నాం. రెండవదిగా ఏంటంటే నిర్మలమైన దానిని. అది ఎలా ఉండబోతుందంటే నిర్మలమైనదిగా ఉండబోతా ఉంది. అనగా ఏ కలంకము లేకుండా, ఏ మచ్చ డాగు లేకుండా నిర్మలముగా, మరి ఎంతో పరిశుద్ధంగా ఉండబోతా ఉన్నటువంటి ఆ స్వాస్థ్యాన్ని మనము పొందుకోబోతా ఉన్నాం. మూడవదిగా వాడబారనిదియునైన స్వాస్థ్యము. ఎలాంటిదండి? వాడబారని దానిని మనం పొందుకోబోతా ఉన్నాం. చూడండి, పుష్పాలను చూస్తే ఎంతో అందంగా ఉంటాయి, కానీ సాయంత్రానికల్లా వాడిపోతాయి. కానీ మనం పొందుకోబోయేటువంటి ఆ నిత్య జీవము, పరలోక రాజ్యము వాడబారనిదిగా ఉంటుంది. అనగా ఈ మూడు విషయాలను కలిగి ఉన్నటువంటి ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకివ్వబోతా ఉన్నాడు. మొదటి అక్షయమైనది, రెండవది నిర్మలమైనది, మూడవది వాడబారనిది. అటువంటి స్వాస్థ్యాన్ని పొందుకోబోతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తులో విశ్వాసముంచిన మనము చక్కని నిరీక్షణతో ఆయన వైపు చూస్తూ విశ్వాసాన్ని కొనసాగిద్దాం. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యాన్ని పొందుకుందాం. అటువంటి